హాయ్, ప్రాంప్ట్స్ అంటే ఏంటి? ప్రాంప్ట్‌ని ఎందుకు వాడాలి? ఎప్పుడు వాడాలి? తెలుసుకుందాం ఇవాళ. క్వెషనింగ్ అడిగినప్పుడు గానీ, లేదంటే ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు గానీ, ఇన్విటేషన్ చేసేటప్పుడు గానీ, వాళ్ళు చేయలేకపోతే ఇమ్మీడియేట్‌గా మనం వాళ్ళకి హెల్ప్ చేసి ఆ పనులను చేయించేదాన్ని ప్రాంప్ట్స్ అంటారు. అంటే మనము పిల్లలకి హెల్ప్ చేసేదాన్ని ప్రాంప్ట్స్ అంటారు. సో, ఈ ప్రాంప్ట్స్ ఎందుకు ఇవ్వాలి? ఆటిజం, ఏడీహెచ్‌డీ లేదంటే గనక ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ పిల్లలు నార్మల్ పిల్లల్లాగా స్కిల్‌ని ఈజీగా అక్వైర్ చేయలేరు. అంటే ఈజీగా వాళ్ళు పని చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ లివింగ్ స్కిల్స్ తీసుకుంటే బ్రష్ చేయటం దగ్గర నుంచి రాత్రి పడుకుండే వరకు అన్నం తినటము, బట్టలు వేసుకోవటం, స్నానం చేయటం ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా డిఫికల్ట్ టాస్క్‌గా ఉంటాయి. వేర్ కంపేర్డ్ టు నార్మల్ చిల్డ్రన్ చిన్నపిల్లలు 4, 5 ఏళ్లకే అన్ని పనులు చేసుకోగలుగుతారు. కానీ ఈ పిల్లలు మాత్రం 4, 5 ఏళ్ళు వచ్చినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. వాళ్ళు ఎక్కువ పెద్దవాళ్ళ మీద డిపెండ్ అవుతారు. సో, అందుకని హెల్ప్ చేస్తాము. ఆ హెల్ప్ అనేది గుడ్ థింగ్. కానీ పిల్లలు ఆ హెల్ప్ మీద ఆధారపడిపోతున్నారు. అంటే ప్రాంప్ట్స్ మీద ఆధారపడిపోతున్నారు. సో, ఈ ప్రాంప్ట్స్ మీద ఎలా పడుతున్నారు అంటే, ఒకటి ఫిజికల్‌గా అంటే మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేయించేటప్పుడు మనం ప్రాంప్ట్ ఇస్తాం. లేదా వెర్బల్‌గా అంటే వాళ్ళ పేరు చెప్పేటప్పుడు, ఏదైనా కావాలి అని అడిగేటప్పుడు, లేదా వేరే సెంటెన్సెస్ ఫార్మ్ చేసేటప్పుడు మనం ప్రాంప్ట్ ఇస్తూ ఉంటాం. సో, వెర్బల్‌గా, ఫిజికల్‌గా మోడల్ చేయటము, మోడలింగ్ గానీ, విజువల్ క్యూస్ ఇవ్వటం కానీ ఇవన్నీ ప్రాంప్ట్స్లో డిఫరెంట్ టైప్స్ అన్నమాట. సో, ఇలా ప్రాంప్ట్స్ ఇవ్వటము చాలా మంచిది. కానీ ఈ ప్రాంప్ట్స్ని ఫేడ్ చేయటం కూడా అంతే అవసరం. ఎప్పుడెప్పుడు ప్రాంప్ట్స్ చేయాలి అంటే కొత్త స్కిల్ని ఎక్వైర్ చేయించేటప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి మీరు బ్రష్ చేయించడం నేర్పిస్తున్నారు, లేదా అన్నం తినటం స్పూన్తో నేర్పిస్తున్నారు. ఆ స్టార్టింగ్ స్టేజ్లో ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. అది మెల్లిగా దాన్ని ఫేడ్ కూడా చేస్తేనే వాళ్ళంతట వాళ్ళు తినగలరు. సో, ఈ ప్రాంప్ట్ అనేది ఎప్పుడెప్పుడు ఇవ్వాలో తెలిసింది కదా! ఏ స్కిల్ అక్విజిషన్‌కైనా మీరు ప్రాంప్ట్ అనేది ఇవ్వచ్చు. వెర్బల్ అయినా అయ్యుండొచ్చు, తినటానికైనా అయ్యుండొచ్చు, ఇమిటేషన్‌కైనా అయ్యుండొచ్చు. కానీ మీకు తెలుసుకోవాల్సింది ప్రాంప్ట్ ఫేడింగ్ కూడా అలాగే చేయాలి. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో ప్రాంప్ట్ ఫేడింగ్ ఎలా చేయాలో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.